9 సంవత్సరాల తర్వాత మోడీ గారు మళ్ళీ ఇజ్రాయెల్కి వెళ్ళారు. మోడీ గారు 2017లో మొదటిసారి యాజ్ ఏ ప్రైమ్ మినిస్టర్గా ఇజ్రాయెల్కి వెళ్ళారు. అప్పటి ఫోటోని మీరు ఇక్కడ చూడవచ్చు. మళ్ళీ 9 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వెళ్ళారు. ఫిబ్రవరి 25 అండ్ 26 ఈ 2 రోజులు అంటే నిన్న ఇవాళ మోడీ గారు ఇజ్రాయెల్లో ఉండి ఆ దేశంతో అనేక విషయాల్లో డీల్ చేసుకోబోతున్నారు. మోడీ గారు ఇజ్రాయెల్లో ల్యాండ్ అవ్వడంతోని ఆ దేశ ప్రధానమంత్రి ఎయిర్పోర్ట్కి వచ్చి మోడీ గారికి స్పెషల్ వెల్కమ్ ఇచ్చారు. రెడ్ కార్పెట్ వేశారు. నేను ఇప్పటి వరకు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ తన అన్ని ప్రోటోకాల్స్ని బ్రేక్ చేసి ఒక లీడర్కి ఇలా వెల్కమ్ చేయడం చూడలేదు. ఫ్రాన్స్ ప్రెసిడెంట్ వచ్చారు. జర్మనీకి చెందిన అనేక మంది లీడర్లు వచ్చారు. ఇంకా చాలా దేశాల లీడర్లు ఇజ్రాయెల్కి వెళ్ళారు. కానీ మోడీ గారికి లభించిన గ్రాండ్ వెల్కమ్ ఎవరికి లభించలేదు. ఇది మోడీ గారి గొప్పతనం అని చెప్పట్లేదు. ఇజ్రాయెల్ మన ఇండియాకు ఇచ్చే వాల్యూ. అలాగే బెంజమిన్ నెతన్యాహుకి అండ్ మోడీ గారికి ఒక స్పెషల్ కనెక్షన్ ఉంది. వాళ్ళిద్దరూ చాలా సందర్భాల్లో తమ బాండింగ్ గురించి ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడారు కూడా. ఇక మేజర్ క్వశ్చన్, మోడీ గారు ఈ సమయంలో ఇజ్రాయెల్కి ఎందుకు వెళ్ళారు? అసలు ఏం జరగబోతుంది? మీరు మన నిన్నటి వీడియోను చూసి ఉంటే అందులో నేను ఒక మిసైల్ గురించి మాట్లాడాను. అదే గోల్డెన్ హొరైజన్ మిసైల్. దాని రేంజ్ మన బ్రహ్మోస్ కంటే ఎక్కువ, 2000 కిలోమీటర్లు. అండ్ ఇది చాలా ప్రమాదకరమైంది. ఇది ఇండియా చేతికి వస్తే పాకిస్తాన్కి చుక్కలే. పాకిస్తాన్ ప్రజెంట్ మన బ్రహ్మోస్ని ఆపలేకపోతుంది. అలాంటిది ఈ గోల్డెన్ హొరైజన్ ఇండియన్ మిలిటరీ చేతికి వస్తే పాకిస్తాన్ని ఎవ్వడూ కాపాడలేడు. అయితే మనం అడగక ముందే ఇజ్రాయెల్ మేము ఈ మిసైల్ని ఇండియాకు ఇవ్వాలి అనుకుంటున్నాము అని ప్రకటించింది. అఫ్కోర్స్ వాళ్ళు ఫ్రీగా ఇవ్వరు, మనం డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. బట్ అది కూడా గొప్ప విషయమే. ఎందుకంటే ఇజ్రాయెల్ ఏ దేశానికి పడితే ఆ దేశానికి తమ వెపన్స్ని అమ్మదు. వాళ్ళు తమ టెక్నాలజీ ఎక్కడ శత్రువుల చేతిలో పడుతుందో అని భయపడతారు. కానీ ఇండియా విషయంలో వాళ్ళకు అలాంటి భయం లేదు. ఎందుకంటే వాళ్ళు ఇండియాను 100% నమ్ముతారు. అండ్ మనం కూడా ఇజ్రాయెల్ని నమ్ముతాము. అండ్ ఇంకా చాలా విషయాల్లో ఇండియాకు ఇజ్రాయెల్కి మంచి బాండింగ్ ఉంది. ఇప్పుడు మీకు అనిపించవచ్చు, బ్రదర్ ఈ ఇజ్రాయెల్కి భారత్ అంటే ఎందుకంత నమ్మకం, ఎందుకంత అభిమానం? మనం వాళ్ళకు ఏం చేశాము, ఎక్కడ హెల్ప్ చేశాము? ఎందుకంటే గాజా పాలస్తీన్ ఇష్యూలో మనం 100% ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయలేదు. మనం పాలస్తీనా విషయంలో 2 స్టేట్ సొల్యూషన్ని సపోర్ట్ చేశాము. అంటే ఖచ్చితంగా పాలస్తీనా అనే దేశం ఉండాలి. ఆ దేశం లేకుండా ఇజ్రాయెల్ చేయడానికి వీలు లేదు అని మనం ఇజ్రాయెల్కి అగెన్స్ట్గా మాట్లాడాము. అలాగే ఇజ్రాయెల్ గాజా ప్రజలపైన చేస్తున్న దాడుల్ని మనం ఓపెన్గా క్రిటిసైజ్ చేశాము. ఇలా సామాన్య ప్రజల్ని దాడి చేయడం కరెక్ట్ కాదు అని యునైటెడ్ నేషన్లో ఇజ్రాయెల్కి అగెన్స్ట్గా ఓటు వేశాము. అయినా కూడా ఈ ఇజ్రాయెల్ మనల్ని ఎందుకు అంతగా నమ్ముతుంది? ఈ డౌట్ మీలో కూడా ఎప్పుడో అప్పుడు వచ్చే ఉంటుంది. దీనికి ఆన్సర్ తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక వెరీ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. రీసెంట్గా మనం క్రియేటర్ బ్లూ ప్రింట్ అనే ఒక కోర్స్ని లాంచ్ చేశాము. దీనికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. దాదాపు 1200 మంది ఇందులో జాయిన్ అయ్యారు. వాళ్ళ నుంచి మంచి ఫీడ్బ్యాక్ కూడా వస్తుంది. మీలో తెలియని వాళ్ళకి చెప్తున్నాను, ఈ కాలంలో కంటెంట్ క్రియేషన్ చేస్తూ లక్షలు కోట్లు సంపాదించవచ్చు. మీరు రోజు చూసే క్రియేటర్స్ అలా సంపాదిస్తున్నారు కూడా, ఇంక్లూడింగ్ మీ. ప్రతిరోజు రీల్స్ వీడియోస్ చూసి టైంపాస్ చేసే బదులు మీరే సొంతంగా వీడియోస్ చేసి డబ్బులు సంపాదించవచ్చు. అలాంటి వాళ్ళ కోసం, అసలు కంటెంట్ క్రియేషన్ ఏమాత్రం తెలియని వాళ్ళ కోసం నేను ఈ కోర్స్ని డిజైన్ చేశాను. ఇందులో యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఈ 3 వీడియోస్ ఎలా చేయాలి, స్క్రిప్ట్ ఎలా రాయాలి, ఎడిటింగ్ ఎలా చేయాలి, ఎలా అప్లోడ్ చేయాలి, ఈ 3 ప్లాట్ఫామ్స్ని ఉపయోగించి డబ్బులు ఎలా సంపాదించాలో క్లియర్గా బేసిక్ లెవెల్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు కంటెంట్ క్రియేషన్ గురించి ఏమీ తెలియకుండా ఈ కోర్స్ని ఉపయోగించి మీరు క్రియేటర్ అవ్వచ్చు. మీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంటెంట్ క్రియేటర్గా మారాలి, యూట్యూబర్ అవ్వాలి, ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలి అనుకునే వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో అలాగే కమెంట్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి మన కోర్సులో జాయిన్ అయిపోండి. ఎవ్రీ వీక్ ఒక లైవ్ క్లాస్ ఉంటుంది. అందులో మీరు అడిగే ప్రతి క్వశ్చన్కి స్వయంగా నేనే ఆన్సర్ ఇస్తాను. ఈ వీడియోని క్రియేటర్ అవ్వాలి అనుకునే మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేయండి. ఇజ్రాయెల్కి ఇండియా అంటే ఎందుకంత ఇష్టం, అభిమానం అంటే మన 2 దేశాలు చాలా విషయాల్లో సేమ్ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నాయి. ఒకసారి మీరు ఇజ్రాయెల్ లొకేషన్ని చూడండి. ఇది మిడిల్ ఈస్ట్లో ఉన్న ఇస్లామిక్ దేశాల మధ్యన ఉంటుంది. ఇస్లామిక్ దేశాల మధ్య ఒక నాన్ ఇస్లామిక్ దేశం ఉంది అంటే వాళ్ళు ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేస్తారో మీ అందరికీ తెలుసు. ఈ చుట్టూ ఉన్న ముస్లిం దేశాలు ఇజ్రాయెల్ని కంప్లీట్గా నాశనం చేయాలి,
నాన్ ముస్లింలు మన మధ్య ఉండకూడదు, దీన్ని ఒక ముస్లిం దేశంగా మార్చాలి అని అనేక ప్రయత్నాలు చేశారు. అనేక ఉగ్రవాద దాడులు కూడా జరిగాయి. బట్ స్టిల్ ఇజ్రాయిల్ ఈ అన్ని దేశాల్ని ఎదిరించి నిలబడింది. ప్రజెంట్ ఇజ్రాయిల్ రాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని ఫేస్ చేస్తుంది. ఒకవైపు హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ పైన దాడి చేస్తున్నారు. ఇజ్రాయెల్ని లేకుండా చేయాలి అని ఇస్లామిక్ దేశమైన ఇరాన్ కూడా ఉగ్రవాదుల్ని సపోర్ట్ చేస్తుంది. టర్కీ కూడా ఇజ్రాయెల్కి అగెన్స్ట్గానే ఉంటుంది. అండ్ అఫ్కోర్స్ పాకిస్తాన్ కూడా. మీరు కరెక్ట్గా గమనిస్తే మన ఇండియా కూడా సిమిలర్ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తుంది. పాకిస్తాన్ సపోర్ట్ చేసే ఇస్లామిక్ రాడికల్ ఉగ్రవాదులు జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా అనే చీడ పురుగుల్ని మనం ఫేస్ చేస్తున్నాము. వీళ్ళు ఎందుకు మనపైన దాడి చేస్తారు అంటే సేమ్ మనది ఒక నాన్ ముస్లిం కంట్రీ కాబట్టి వీళ్ళు మనల్ని టార్గెట్ చేస్తూ ఉంటారు. అంతెందుకు, మనం బంగ్లాదేశ్కి ఎన్నో విధాలుగా హెల్ప్ చేశాము. బట్ స్టిల్ అక్కడి ప్రజలు మనల్ని హేట్ చేస్తారు. రీజన్ ఏంటో తెలుసా? చాలా సింపుల్. మనం ముస్లిమ్స్ కాదు, మనది ఇస్లామిక్ దేశం కాదు. అందుకే ఇజ్రాయెల్ మనల్ని ఒక ట్రస్టెడ్ పార్ట్నర్ లాగా చూస్తుంది. అండ్ మన భారత్ గొప్పతనం ఏమిటంటే మనం న్యాయంగా మాట్లాడతాము, ఏది సత్యమో అదే మాట్లాడతాము. ఇప్పుడు ఇజ్రాయెల్ మనకు ఫ్రెండ్ కాబట్టి ఇజ్రాయెల్ చేసిన తప్పుని మనం సమర్థించము, ఎంకరేజ్ చేయము. ముఖం మీద వరల్డ్ స్టేజ్ పైన నిలబడి ఇజ్రాయిల్ నువ్వు నా ఫ్రెండ్వి అయినా కూడా నువ్వు చేసింది తప్పు అని మనం ఖండిస్తాము. గుర్తుపెట్టుకోండి, ఎల్లప్పుడూ నిజాలు సత్యం మాట్లాడే వాడిపైన శత్రువులకు కూడా నమ్మకం ఉంటుంది, ఒక ట్రస్ట్ క్రియేట్ అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలకు, అందరూ లీడర్లకు ఇండియా పైన ఇప్పుడు ఆ నమ్మకం ఉంది. వీళ్ళు మోసం చెయ్యరు, ఇతర దేశాలపైన దాడి చెయ్యరు, కానీ తమ జోలుకి వస్తే ఎవరిని వదిలిపెట్టరు అని ప్రపంచం మొత్తానికి తెలుసు. అందుకే ఇజ్రాయెల్ మనల్ని ఎంతగానో నమ్ముతుంది, మనతో అనేక విషయాల్లో కలిసి పనిచేస్తుంది. ఇక ఇజ్రాయెల్తో మన ఇండియా ఎటువంటి డీల్ చేయబోతుంది అనే విషయానికి వస్తే డిఫెన్స్కి సంబంధించిన అనేక అగ్రిమెంట్స్ ఇప్పుడు జరగబోతున్నాయి. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఇజ్రాయెల్ తమ దేశాన్ని కాపాడడానికి ఒక ఐరన్ డోమ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని క్రియేట్ చేసుకుంది. ఇది వాళ్ళ దేశంపైకి వచ్చే మిసైల్స్ అన్నిటిని డిటెక్ట్ చేసి ఆకాశంలోనే పేల్చేస్తుంది. దీన్ని చూసి అమెరికా గోల్డెన్ డోమ్ని క్రియేట్ చేసుకుంటుంది. అయితే సిమిలర్ ప్రాజెక్ట్ని నరేంద్ర మోడీ గారు కొన్ని రోజుల క్రింద ప్రకటించారు. అదే సుదర్శన చక్ర. ఈ డిఫెన్స్ మెకానిజంని మన దేశంలో డెవలప్ చేయడానికి ఇప్పుడు ఇజ్రాయెల్ మనకు హెల్ప్ చేయబోతుంది. మీలో తెలియని వాళ్ళకి చెప్తున్నాను, వెపన్స్ టెక్నాలజీ విషయంలో, ఇతర అడ్వాన్స్ టెక్నాలజీ విషయంలో ఇజ్రాయెల్ చాలా ముందుంది. ప్రజెంట్ ఇజ్రాయెల్ దగ్గర ఉన్నంత అడ్వాన్స్ వెపన్స్ అండ్ టెక్నాలజీ ప్రపంచంలో ఏ దేశం దగ్గర కూడా లేవు, ఈవెన్ అమెరికా దగ్గర కూడా లేవు. ఇప్పుడు ఇజ్రాయెల్ అండ్ భారత్ మధ్య వెపన్స్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అగ్రిమెంట్ జరగబోతోంది. ఇజ్రాయెల్కి చెందిన సైంటిస్టులు మన ఇండియన్ సైంటిస్టులతో కలిసి పనిచేస్తారు. మనం కూడా వెపన్స్ టెక్నాలజీలో మరింత డెవలప్ అవ్వడానికి ఇది మనకు చాలా హెల్ప్ అవుతుంది. ఇజ్రాయెల్ తయారు చేసిన అడ్వాన్స్ మిసైల్స్ మన ఇండియాకు రాబోతున్నాయి. అందులో ఒకటి నేను నిన్న మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన గోల్డెన్ హొరైజన్ మిసైల్. దాంతోపాటు ఇజ్రాయెల్ తయారు చేసిన లేజర్ టెక్నాలజీ, ఐరన్ బీమ్ వెపన్స్ కూడా మన ఇండియాకు రాబోతున్నాయి. మీలో ఈ విషయం ఎంతమందికి అర్థమవుతుందో తెలియదు, కానీ ఇది చాలా ఇంపార్టెంట్ అగ్రిమెంట్. ఈ అగ్రిమెంట్ అండర్లో ఇజ్రాయెల్ ఇండియా ప్రాపర్గా పనిచేయగలగాలే కానీ మన దేశ మిలిటరీ పవర్ ఇంకో 5-10 రెట్లు పెరిగిపోతుంది. అప్పుడు పాకిస్తాన్ మన జోలికి రావడానికి, మన బార్డర్ని టచ్ చేయడానికి భయపడుతుంది. ఈ భయం వాళ్ళలో ఇప్పుడే ఉంది, కానీ మనం ఆ లెవెల్కి చేరాక వీళ్ళు మన సైడ్ చూడ్డానికి కూడా భయపడతారు. అండ్ చైనాలో కూడా భయం మొదలవుతుంది. నేను అప్పుడప్పుడు నా కామెంట్స్ చూస్తాను, అందులో కొంతమంది చెప్తారు, బ్రో నువ్వు చైనాని తక్కువ అంచనా వేసి మాట్లాడుతున్నావు, చైనా మన దేశాన్ని ఎప్పుడో దాటేసింది, చైనా ఎకానమీ మనకంటే 4-5 రెట్లు పెద్దది, చైనా తమ డిఫెన్స్ బడ్జెట్లో మనకంటే 10 రెట్లు ఎక్కువగా ఖర్చు చేస్తుంది, వాళ్ళు మనల్ని ఈజీగా ఓడిస్తారు అని చెప్తూ ఉంటారు. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, న్యూక్లియర్ పవర్ అయిన ఇండియాని చైనానే కాదు, అమెరికా లాంటి సూపర్ పవర్ కూడా టచ్ చేయడానికి భయపడుతుంది. చైనా మనకంటే పవర్ఫుల్ కావచ్చు, కానీ మనమేమి తక్కువ కాదు. ప్రజెంట్ మన దగ్గర ఉన్న వెపన్స్ అండ్ టెక్నాలజీతో మనం చైనాని పూర్తిగా నాశనం చేయగలం. మన ఇండియా లాంటి 2-3 దేశాల్ని నాశనం చేసేంత పవర్ కెపాసిటీ చైనాకు ఉంది కావచ్చు, కానీ చైనాని పూర్తిగా నాశనం చేసే కంప్లీట్ టెక్నాలజీ మన దగ్గర ఉంది. ఒకవేళ యుద్ధం మొదలైతే చైనా మిగలదు, ఇండియా కూడా మిగలదు. ఈ విషయం చైనాకు బాగా తెలుసు. అండ్ వాళ్ళు మనకన్నా ఎక్కువగా డెవలప్ అయి ఉన్నారు కాబట్టి
యుద్ధానికి వస్తే వాళ్ళకే ఎక్కువగా నష్టం. కాబట్టి చైనానే కాదు, వాళ్ళ బాబు దిగొచ్చినా మన ఇండియాను టచ్ చేసేంత సీన్ వాళ్లకు లేదు, భవిష్యత్తులో కూడా ఉండదు. వీటితో పాటు ఇంకో ఇంపార్టెంట్ డిస్కషన్ జరగబోతుంది. ఇజ్రాయిల్ ఒక కొత్త గ్రూప్ని క్రియేట్ చేయబోతుంది. దాని పేరే హెగ్జాగాన్ ఆఫ్ అలయన్స్. హెగ్జాగాన్ అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది, 6 భుజాలు కలిగిన ఒక షేప్. 6 దేశాలతో ఇజ్రాయెల్ ఒక గ్రూప్ను క్రియేట్ చేయాలి అనుకుంటుంది. ఈ గ్రూప్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే రాడికల్ ఇస్లామిక్ దేశాల నుంచి వచ్చే ప్రమాదాన్ని ఎదుర్కోవడం, అలాగే ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని ఈ భూమిపైన లేకుండా చేయడం. అలాంటప్పుడు ఆబ్వియస్లీ ఇందులో ప్రజెంట్ ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని ఫేస్ చేస్తున్న దేశాలు యాడ్ అవుతాయి. అందుకే ఇజ్రాయిల్ ఈ గ్రూప్లోకి మన ఇండియాను ఇన్వైట్ చేస్తుంది. ఇండియాతో పాటు సైప్రస్, గ్రీస్ అండ్ మిడిల్ ఈస్ట్లో ఒక దేశం, ఆఫ్రికా నుంచి కొన్ని దేశాలు ఇందులో జాయిన్ కాబోతున్నాయి. ఆ దేశాల పేర్లు ఇంకా అనౌన్స్ చేయలేదు. ఈ హెగ్జాగాన్ గ్రూప్లో దేశాలన్నీ కలిసి పనిచేస్తాయి. ఒకవేళ భవిష్యత్తులో ఇండియా పైన ఏదైనా ఉగ్రదాడి జరిగితే వెంటనే ఈ గ్రూప్లో ఉన్న మిగతా దేశాలు యాక్టివేట్ అయ్యి ఇండియాకు అన్ని విధాల సహాయాన్ని అందిస్తాయి. అండ్ అలాంటి ఉగ్రదాడి మళ్ళీ జరగకుండా ఇజ్రాయెల్ మనకు ఇంటెలిజెన్స్ని వెంటనే ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. నన్ను అడిగితే ఈ గ్రూప్లో జాయిన్ అవ్వడం మన ఇండియాకు చాలా బెనిఫిట్ని ఇస్తుంది. ఇప్పటి వరకు మనం ఈ గ్రూప్లో జాయిన్ అవుతామా లేదా అని కన్ఫర్మ్ చేయలేదు. బట్ దీన్ని రిజెక్ట్ చేయడానికి మన దగ్గర ప్రాపర్ రీజన్స్ లేవు. ఇజ్రాయెల్తో మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిఫెన్స్ టెక్నాలజీ, ఇంకా ఇతర చాలా విషయాల్లో, ఈవెన్ అగ్రికల్చర్ రంగంలో కూడా కలిసి పనిచేస్తున్నాం. అలాంటప్పుడు వాళ్ళతో ఈ గ్రూప్లో ఇండియా ఖచ్చితంగా జాయిన్ అవుతుంది అనుకుంటున్నాను. అయితే ఈ విషయం బయటకు వచ్చిన వెంటనే పాకిస్తాన్లో భయం మొదలైంది. పాకిస్తాన్ లీడర్ల ఏడుపు మొదలైంది. మోడీ గారు ఇలా ఇజ్రాయెల్కి వెళ్ళారో లేదో పాకిస్తాన్ ఒక స్టేట్మెంట్ని జారీ చేసింది. అదేమిటంటే ఇజ్రాయెల్ ఇక్కడ క్రియేట్ చేయాలి అనుకుంటున్న ఈ గ్రూప్ యాంటీ ముస్లిం గ్రూప్, ముస్లిం దేశాలని టార్గెట్ చేయడానికి ఈ గ్రూప్ని క్రియేట్ చేస్తున్నారు అంటూ ఒక ప్రాపగండా స్టార్ట్ చేసింది. నేను మన ప్రతి వీడియోలో ఒక మాట చెప్తాను, పాకిస్తాన్ అంత చిల్లర దేశం ఇంకోటి లేదు అని. ఇప్పుడు కూడా చెప్తున్నాను. నేను ఊరికే ఆ మాట చెప్పను, దానికి ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది. మీకు గుర్తుందా, కొన్ని రోజుల క్రింద పాకిస్తాన్ ఇస్లామిక్ నాటో అనే గ్రూప్ని తయారు చేయాలి అనుకుంది. అందులో అన్ని ముస్లిం దేశాలు ఉండాలి. ఒక్క ముస్లిం దేశం పైన దాడి జరిగిన అన్ని ముస్లిం దేశాలు కలిసి వచ్చి ఆ దేశాన్ని కాపాడాలి, దాడి చేసిన దేశం పైన దాడి చేయాలి అని ఒక ప్రపోజల్ తీసుకొచ్చింది. అందులో భాగంగా వీళ్ళు సౌదీ అరేబియాతో న్యూక్లియర్ డీల్ కూడా సైన్ చేసుకున్నారు. పాకిస్తాన్కి ఏదైనా ప్రమాదం వస్తే సౌదీ అరేబియా వచ్చి కాపాడాలి. కానీ గత సంవత్సరం నుంచి ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బార్డర్లో చుక్కలు చూపిస్తోంది, వీళ్ళ సైనికుల్ని వేటాడి లేపేస్తోంది. అయినా సౌదీ అరేబియా పాకిస్తాన్ని పట్టించుకోవట్లేదు. ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే ఈ చిల్లరగాళ్ళు ఇస్లామిక్ నేటోని క్రియేట్ చేసుకోవచ్చు. కేవలం ముస్లిం దేశాలు అన్నీ ఒక గ్రూప్గా ఉండి నాన్ ముస్లిం దేశాలని టార్గెట్ చేయొచ్చు, వాళ్ళపైన కుట్రలు ప్లాన్ చేయొచ్చు. కానీ ఇస్లామిక్ రాడికల్ దేశాలను, రాడికల్ ఉగ్రవాదుల్ని కౌంటర్ చేయడానికి ఇజ్రాయెల్ ఒక 6 దేశాలతో గ్రూప్ తయారు చేయకూడదు అంట. అలా గ్రూప్ తయారు చేస్తే అది యాంటీ ఇస్లాం అని ఏడుపు మొదలు పెడుతున్నారు. చూసారా పాకిస్తాన్ తెలివి? అందుకే నేను పాకిస్తాన్ని చిల్లర దేశమని ఎప్పుడు చెబుతూ ఉంటాను. ఈ ఇజ్రాయెల్ ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా మన ఇండియాతో చాలా క్లోజ్గా కలిసి పనిచేయబోతుంది. ఎందుకంటే ఇజ్రాయెల్లో ఉండే జూస్ ప్రజలు ప్రపంచంలో ఆల్మోస్ట్ అన్ని దేశాల్లో ప్రాబ్లమ్ని ఫేస్ చేయాల్సి వచ్చింది. వీళ్ళపైన రేసిజం చూపించేవాళ్ళు, వీళ్ళను టార్గెట్ చేసేవాళ్ళు. కానీ ఒక ఇండియా మాత్రమే జూస్ ప్రజల్ని ఎంతో ప్రేమగా దగ్గరికి తీసుకుంది. వాళ్ళు ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళను మన దేశంలో ఆశ్రయం కల్పించాము. ఇప్పటికీ మన దేశంలో చాలామంది జూస్ ప్రజలు ఉన్నారు. అందుకే ఇజ్రాయెల్ నాకు తెలిసి రాబోయే 100 సంవత్సరాల వరకు మనకు రుణపడి ఉంటుంది. మన ఇండియాకు అగెన్స్ట్గా వాళ్ళు ఎప్పుడూ అగ్రెసివ్గా యాక్షన్ తీసుకోరు. ఒకవేళ ఈ బెంజమిన్ నెతన్యాహు రాబోయే రోజుల్లో పదవి నుంచి దిగిపోతే సెకండ్ ప్లేస్లో ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ పర్సన్ని చూసారా? ఇతని పేరు నెఫ్తాలీ బెన్నెట్. ఇతను నెక్స్ట్ ఇజ్రాయెల్కి ప్రైమ్ మినిస్టర్ కాబోతున్నాడు. నా మాటలు బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు బెంజమిన్ నెతన్యాహు ఇస్లామిక్ రాడికల్స్ విషయంలో, ఇరాన్, హమాస్, టర్కీ విషయంలో ఎంత అగ్రెసివ్గా ఉన్నాడో ఇతను దానికి 10 రెట్లు ఎక్కువ అగ్రెసివ్గా ఉంటాడు. ఇతను చాలాసార్లు టర్కీని నెక్స్ట్ ఇరాన్ అని కూడా చెప్పాడు. ఇతను టర్కీని ఒక రాడికల్ ఇస్లామిక్ దేశంగా చూస్తాడు.
నిజం చెప్తున్నాను, ఇతను పవర్లోకి వస్తే ఇజ్రాయెల్ ఇప్పుడు ఉన్నదానికంటే 10 రెట్లు పవర్ఫుల్గా మారుతుంది, 10 రెట్లు అగ్రెసివ్గా మారుతుంది. ఇక మెయిన్ టాపిక్కి వస్తే ప్రజెంట్ మోడీ గారు ఇజ్రాయెల్లోనే ఉన్నారు. మన రెండు దేశాల మధ్య ఎగ్జాక్ట్గా ఎటువంటి డీల్స్ జరిగాయి, ఎటువంటి అగ్రిమెంట్స్ ఇంకా జరిగాయనే విషయంలో ఇప్పుడు నేను వీడియో చేస్తున్న విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. ఫుల్ డీటెయిల్స్ రాగానే ఇంకో వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఇజ్రాయెల్ ఇండియా రిలేషన్ గురించి మీరేమనుకుంటున్నారు? మనం ఇజ్రాయెల్ స్టార్ట్ చేయబోతున్న ఈ హెగ్జాగాన్ గ్రూప్లో జాయిన్ అవ్వాలా లేదా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. చివరగా మీరు కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయాలి అనుకుంటే నేను డిజైన్ చేసిన ఈ క్రియేటర్ బ్లూ ప్రింట్ కోర్స్ మీకు చాలా హెల్ప్ అవుతుంది. చాలా తక్కువ ప్రైస్లో యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అన్ని ప్లాట్ఫామ్స్ గురించి డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ని మీకు తెలుగులో ఎవరు ప్రొవైడ్ చేయట్లేదు. దిస్ ఈజ్ ది ఓన్లీ కోర్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్ అండ్ కమెంట్లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి వెంటనే మన కోర్సులో జాయిన్ అయిపోండి. వీకెండ్ లైవ్ క్లాస్లో కలుద్దాం. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలి అనే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ మిషన్లో మీరు భాగమవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.